నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. అకస్మాత్తుగా ఏదైనా పెద్ద కష్టం లేదా ప్రాణాపాయం ఎదురైనప్పుడు మనిషిలోని నిజమైన వ్యక్తిత్వం, వాళ్ల విధేయత ఎలా బయటపడతాయి? దీన్ని స్పష్టంగా వివరించే ఒక అద్భుతమైన కథనిప్పుడు చూద్దాం. ఇలాంటి కథలు కేవలం వినడానికే కాదు సుమా, అందులో దాగి ఉన్న లోతైన సత్యాలను మన నిజ జీవితానికి అన్వయించుకోవడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఒక్కసారి ఆలోచించండి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఒక వ్యక్తి నిజమైన స్వరూపం ఎలా బయటపడుతుంది? అవును, మరణభయం ఎదురైనప్పుడు మన చుట్టూ ఉన్న కృత్రిమ పొరలన్నీ తొలగిపోయి మన అసలు సిసలైన మనస్తత్వం బయటపడుతుంది కదా. సరిగ్గా ఇదే విషయాన్ని ఈ కథ ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. విభాగం 1. విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు స్నేహితులు. కథలోకి వెళితే ఒక ప్రశాంతమైన గ్రామంలో ఇద్దరు స్నేహితులుండేవారు. ఒకరు అర్జున్, మరొకరు రవి. వీళ్ళిద్దరి ఆలోచనా విధానాలు అస్సలు ఏమాత్రం కలవవు. పూర్తి వ్యతిరేకమన్నమాట. అర్జున్ విషయానికొస్తే తను ఎప్పుడూ సాహసాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటాడు, కొత్త విషయాలను ప్రయత్నించడానికి ముందుంటాడు. కాని రవి అలా కాదు. తను చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఏ పనైనా చేసే ముందు 1-2 సార్లు ఆచితూచి ఆలోచించి మరీ అడుగువేస్తాడు. విభాగం 2. ప్రమాదకరమైన అడవి. వీళ్ల స్నేహానికే అసలైన పరీక్ష ఎప్పుడు మొదలైందంటే, ఒకరోజు వాళ్లు వాళ్ల గ్రామాన్ని వదిలి బయట ప్రపంచంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు. ఆ పక్కనే ఉన్న అడవి చాలా ప్రమాదకరమైనది అని వాళ్లకి ఉదయాన్నే హెచ్చరికలందుతాయి. రవికి కాస్త భయంగానే ఉన్నా తన స్నేహితుడు అర్జున్ మీద ఉన్న నమ్మకంతో దట్టమైన అడవిలోకి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. వాళ్లలా లోపలికి వెళ్లే కొద్దీ దారి కనబడకుండా పోతుంది. సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా ఒక పెద్ద భయంకరమైన శబ్దం వాళ్లని ఉలిక్కిపడేలా చేస్తుంది. విభాగం 3. ఎలుగుబంటి ఎదురుపడటం. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. అస్సలు పరిచయం లేని దట్టమైన అడవి. దారి తప్పిపోయారు. అకస్మాత్తుగా వాళ్ల కళ్లముందు ఒక పెద్ద, క్రూరమైన అడవి ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. ఎటు పారిపోవాలో కూడా తెలియని నిస్సహాయ స్థితి. ఇక్కడే మాటలు ఆగిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనే అసలైన పోరాటం మొదలవుతుంది. ఈ అకస్మాత్తు సంఘటన వాళ్ల స్నేహాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఇప్పుడు చూద్దాం. విభాగం 4. ప్రాణరక్షణ కోసం విభిన్న వ్యూహాలు. ఒకే ప్రమాదం వాళ్ళిద్దరి ముందుంది. కాని వాళ్ల ప్రతిచర్యలు చూడండి, పూర్తిగా విరుద్ధం. అర్జున్ ఏమాత్రం ఆలోచించకుండా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పక్కనే ఉన్న చెట్టు ఎక్కి సురక్షితంగా కూర్చుంటాడు. పాపం, చెట్టు ఎక్కడం రాని రవిని మాత్రం కిందనే భయంతో వదిలేస్తాడు. చూసారా, ఎంతో సాహసోపేతుడైన అర్జున్ కష్ట సమయంలో తన స్నేహితుడికి సహాయం చేయకుండా కేవలం తన ప్రాణాలను మాత్రమే చూసుకున్నాడు. మరి కింద మిగిలిపోయిన రవి పరిస్థితేంటి? తనకేమో ఆలోచనాత్మక స్వభావం ఎక్కువ కదా. ఆ భయంలో కూడా ఎలుగుబంట్లు చనిపోయిన దేహాలపై దాడి చెయ్యవు అని తానెప్పుడో ఎక్కడో విన్న విషయాన్ని వెంటనే గుర్తుచేసుకుంటాడు. ఇంకేముంది, ఎంతో పకడ్బందీగా ఒక 3 దశల వ్యూహాన్ని అమలు చేస్తాడు. వెంటనే నేలపై పడుకోవడం, ఊపిరి గట్టిగా బిగబట్టడం, ఇక పూర్తిగా చనిపోయినట్లుగా నటించడం. ఆ తర్వాత జరిగిన క్షణాలున్నాయి చూడండి, అత్యంత ఉత్కంఠభరితమైనవి. ఆ ఎలుగుబంటి నెమ్మదిగా రవి దగ్గరకు రావటం, కదలకుండా పడి ఉన్న అతన్ని వాసన చూడటం, అణువణువు దర్యాప్తు చేయటం. అబ్బా, ఆ సమయంలో ఒక్క చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. కాని కొన్ని భయానకమైన క్షణాల తర్వాత ఆ ఎలుగుబంటి నెమ్మదిగా అక్కడ్నుండి వెళ్ళిపోయింది. బ్రతుకుజీవుడా అనిపించింది కదూ. విభాగం 5. ఎలుగుబంటి గుసగుస. ప్రాణాపాయం తప్పిపోయింది కదా. వెంటనే అర్జున్ సురక్షితంగా చెట్టు దిగి వస్తాడు. తన స్వార్థం వల్ల వాళ్ల స్నేహం ఎంతగా దెబ్బతిందో అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. పైగా ఎలుగుబంటి రవి తల దగ్గర వాసన చూడటం గమనించిన అర్జున్ ఎంతో అమాయకంగా, అదేంటి, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏదో గుసగుసలాడినట్లుంది, ఏం చెప్పింది అని అడుగుతాడు. దీన్ని బట్టి అతనికి అసలు పరిస్థితి తీవ్రత ఏమాత్రం అర్థం కాలేదని మనకు ఇట్టే తెలుస్తోంది. దానికి రవి నేలపై నుండి ప్రశాంతంగా లేచి నిలబడి ఒక అదిరిపోయే సమాధానమిస్తాడు. ప్రమాదంలో నిన్ను ఒంటరిగా వదిలేసి స్నేహితుడిని ఎప్పుడూ నమ్మవద్దని ఆ ఎలుగుబంటి నా చెవిలో చెప్పింది అంటాడు. చూసారా, ఆ గుసగుసలాడింది అనే పదాన్నే ఉపయోగించి అర్జున్ చేసిన ద్రోహాన్ని ఎంత అద్భుతంగా ఎత్తిచూపాడో. నమ్మిన స్నేహితుడి ప్రవర్తన వల్ల గాయపడిన మనస్సు నుండి వచ్చిన సూటి అయిన మాట ఇది. విభాగం 6. స్నేహానికి నిజమైన అర్థం.
రవి చెప్పిన ఆ పదునైన మాటల దెబ్బకు ఎప్పుడూ తన సాహసాల గురించే ఆలోచించే అర్జున్కు ఒక్కసారిగా తన తప్పర్థమవుతుంది. కష్ట సమయంలో తన స్నేహితుడి కండగా నిలబడకుండా ఎంత ఘోరంగా విఫలమయ్యాడో గ్రహించి తీవ్రంగా సిగ్గుపడతాడు. స్నేహమంటే కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపించాలని. ఆ ఒక్క సంఘటన అతనికి జీవితపాఠం నేర్పింది. ఇదండి ఈ కథలోని అసలైన నీతి. నిజమైన స్నేహమంటే కేవలం అన్నీ బాగున్నప్పుడు, సరదాగా ఉన్నప్పుడు తోడుగా ఉండటం కాదు. పరిస్థితులు ప్రమాదకరంగా మారినప్పుడు కూడా దృఢంగా నిలబడి ఒకరికొకరు అండగా ఉండటమే నిజమైన విధేయత. చివరిగా ఒక చిన్న మాట. ఈ విశ్లేషణను ముగించే ముందు మన జీవితంలోని బంధాల గురించి ఒక్కసారి